ఆహ్, అది మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే విన్నాను. అబ్బాయిలకి ఫస్ట్ నైట్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయంట కదా! హా, ఉంటాయి. ఏ మీ అమ్మాయిలకుండవా? ఆహ్, అలా అని కాదు. ఆహ్, కాదంటే బయటపడం అంతే. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు జనరేషన్స్ మారిపోయాయి. పెళ్ళికి ముందే అన్నీ అయిపోతున్నాయి. ఇంకా ఫస్ట్ నైట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? ఉన్నట్టు నటిస్తారంతే. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఆ! మరి మీకైందా? హ్మ్? ఆహ్, ఏంటిది? ఆహ్, అదే పెళ్ళికి ముందు ఇలాంటి హ్మ్. లేదు, ఇదే ఫస్ట్ టైం. హ్మ్. హ్మ్. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. నేను అడగలేదే. ఆహ్, జస్ట్ చెప్తున్నాను అంతే. హ్మ్. టెన్షన్గా ఉందా? ఆహ్, కొంచెం. మీకెలా తెలుసు? నీ మాటలు, నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అర్థమవుతుంది. టెన్షన్ ఏం పడకు. అమ్మ వాళ్ళు ముహూర్తం అది ఇదని ఏదో అంటున్నారు. కానీ నీకు కంఫర్ట్ అయితేనే చేద్దాం, లేదంటే లేదు. హ్మ్. ఆహ్, అలా ఏం లేదు. నాకు ఓకే. మరి స్టార్ట్ చేద్దామా? హ్మ్. హ్మ్. కానీ స్టార్ట్ చేసే ముందు ఒక రీల్ చేద్దామా? రీలా? ఆ! ఇక్కడ బాగోదేమోనే. అది కాదండి. మనకి మళ్ళీ ఇలాంటి మూమెంట్ రాదు. అండ్ మనం ఇలా రెడీ కూడా అవ్వలేము. సో, ఇలాంటి రీల్సే బాగా వైరల్ అవుతాయి. మనం ఈ రీల్ చేసామనుకో నా 1,000,000 కాస్త 1.1 మిలియన్ అయిపోతుంది. ప్లీజ్ అండి నా కోసం. ప్లీజ్. సరే. ఆ! ఆహ్, హ్మ్. హాయ్ గైస్. హాయ్ చెప్పండి. హాయ్. హాయ్. హి ఈస్ మై హస్బెండ్ విజయ్. ఈరోజు మా ఫస్ట్ నైట్. మాట్లాడండి. ఆ, ఏదో ఒకటి చెప్తూ ఉండండి. అవును. అండ్ నా పెళ్ళికి నా అవుట్ఫిట్స్ ఎక్కడ చేపించుకున్నాను అని మొత్తం డీటెయిల్స్ నా వ్లాగ్లో మెన్షన్ చేస్తాను. అండ్ నా హస్బెండ్ అవుట్ఫిట్స్ అమ్మా లిఖిత, అత్తమ్మా ఒకసారి ఇట్రామ్మా. వస్తున్నా. ఛీ, ఈమెకేం పని ఉండదు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది. హ్మ్. అత్తమ్మ చెప్పండి. కొంచెం ఆనియన్స్ కట్ చేయమ్మా. అత్తమ్మ నేను ఇంకో 1 అవర్లో రీల్ పోస్ట్ చేయాలి. టైం లేదు, ఎడిట్ చేస్తున్నా. నేనేమన్నా మీ అందరికీ పని మనిషిలా కనిపిస్తున్నానా? తింటున్నావు కదా, కొంచెం ఇంట్లో పని కూడా చెయ్యమ్మా. నేనేం ఖాళీగా లేనత్తమ్మా, నేను సంపాదిస్తున్నా. సంపాదిస్తున్నావులే, పిచ్చ పిచ్చ రీల్స్ చేసుకుంటూ. మా పరువు పోతుంది ఇక్కడ. మీ పరువు పోయేంత తప్పుగా నేనే రోజు రీల్స్ చేయలేదు. మర్యాదగా మాట్లాడండి. ఏంటమ్మా మర్యాదగా మాట్లాడాలా? ఒకసారి కింద వచ్చి కామెంట్స్ చూడు, ఎంత బ్యాడ్గా వస్తున్నాయో. ఎవరో కొంతమంది అలా బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. అయినా
ప్రతి అమ్మాయికి అలా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వస్తున్నాయని తెలిసినప్పుడు ఎందుకు చేయడం? మానేసి ఇంట్లో పని చేసుకోవచ్చు కదా. చూడండి అత్తమ్మ, నేనే తప్పు చేయట్లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నా. మీరు ఇలాంటివి ఏవైనా ఉంటే విజయ్తో మాట్లాడుకోండి. హలో, ఏంటి మీ అమ్మ ఊరికే నన్ను ఏదో ఒకటి అంటుంది. ఏమైంది? నేను రీల్స్ చేయకూడదంట. సరే, వచ్చి మాట్లాడుతూ ఉండు. ఏంట్రా ఫోన్ చేసి మొత్తం కక్కేసింది అప్పుడే? అమ్మ, ఏంటమ్మా అమ్మాయితో ప్రతిసారి నువ్వు? ఏంట్రా ఏంటి చెప్పు. ఈ కాలంలో ఇవన్నీ కామన్ అమ్మా. అయినా అంత బ్యాడ్గా ఏం చేయట్లేదు కదా రీల్స్. ఏంట్రా దానికి సపోర్ట్ పలుకుతున్నావు? లిఖిత, నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు లోపలికి వెళ్ళు. అయినా ఏంటండి ఇది? నేను మీకు పెళ్ళికి ముందే చెప్పాను కదా, పెళ్ళాక కూడా నేను ఇన్ఫ్లుయెన్సర్గానే కంటిన్యూ చేస్తా అని. మళ్ళీ ఇదంతా ఏంటి? లిఖిత, నేను చెప్తున్నాను కదా, నేను మాట్లాడుతున్నాను, లోపలికి వెళ్ళు. వెళ్ళు. అసలు దాని వీడియోస్ కింద వచ్చే కామెంట్స్ చూస్తున్నావు నువ్వు? మన బంధువులు ఎవరన్నా చూస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. అమ్మా, అలా ఎవరు ఏం అనుకోరమ్మా. అయినా ఇదంతా కామన్, ఎవరికైనా ఉంటాయి ఆ కామెంట్స్. ఏమరా, ఈ ఇంటి పరువు తీసుకెళ్లి బజార్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అమ్మ, రీల్స్ ఏమంత వల్గర్గా లేవమ్మా, పద్ధతిగానే చేస్తుంది కదా. పద్ధతిగా చేసిన కామెంట్స్ వస్తున్నాయి కదరా. ఇప్పుడేంటమ్మా, ఆ కామెంట్స్ ఏనా నీ ప్రాబ్లం? అవునరా. సరే, నేను చూసుకుంటాలే, ఇకపై కామెంట్స్ రాకుండా. కామెంట్స్ రాకుండా ఎలా ఉంటాయిరా? అందరికీ ఫోన్ చేసి కామెంట్స్ పెట్టొద్దు అని చెప్తావా ఏంటి? కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటుందమ్మా, ఇంకెవరు కామెంట్ చేయడానికి ఉండదు. ఊరికి నా అమ్మాయిని ఏమనకమ్మా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. ఏమరా, ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ కొంపలో నాకు మర్యాద ఎక్కడ ఏడిసింది కనుక. అసలేంటి నీ ప్రాబ్లం మా అమ్మతో? నాకేం ప్రాబ్లం లేదు. మీ అమ్మ ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అయితే నువ్వు కూడా అలానే రెచ్చిపోతావా? ఎవరో ఏదో కామెంట్స్ పెట్టాలని నేను రీల్స్ చేయడం మానుకోవాలంట. రీల్స్ గురించి వదిలే, నేను దాని గురించి ఆల్రెడీ మాట్లాడా. అది కాకుండా మా అమ్మతో ప్రతిసారి కోపంగా మాట్లాడతావు. అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఏమని చెప్పాలి? మీ అమ్మకి నేనేం చేసినా ప్రాబ్లమే, ప్రతిదీ ప్రాబ్లంగానే చూస్తుంది. అదేంటో చెప్పు, సాల్వ్ చేసేదైతే ఏదోటి చేస్తా కదా. సాల్వ్ చేయాలంటే మనం ఇద్దరం సపరేట్ కాపురం పెట్టాలి. దానికి మీరు ఎలాగో ఒప్పుకోవట్లేదు కదా. అబ్బా లిఖిత, మీ ఇద్దరి మధ్యన అంత పెద్ద గొడవలు అంటే నేనే వెళ్ళిపోదామంట కదా. అంత సీన్ లేదులేండి మీకు. ప్రామిస్గా చెప్తున్నా, నాతో ఏదన్నా ఉంటే షేర్ చేసుకో. అమ్మా లిఖిత, ఆ అత్తమ్మా, కొంచెం కాఫీ పెట్టివమ్మా. సరే అత్తమ్మా. అత్తమ్మా, కాఫీ. ఏంటమ్మా కాఫీ ఇలా ఉంది? ఏమైంది అత్తమ్మా? అసలేం బాలేదు, వరస్ట్గా ఉంది. తీసుకెళ్ళి చింక్లో పోయి. కాఫీ పెట్టడం రాకపోతే రాదని చెప్పచ్చు కదమ్మా. ఏ పని రాదు కానీ పెద్ద పెద్ద మాటలు మాత్రం వస్తాయి. ఏంటి 90 మినిట్సా? లిఖితా, ఏమొకటి నా ప్రాణానికి. నేను మళ్ళీ చేస్తాను, ఆగవే. అమ్మా లిఖితా, వస్తున్నా అత్తమ్మా.
ఏమైంది అత్తమ్మా? ఏంటమ్మా ఇది 90 మినిట్స్ పెట్టావు రెగ్యులర్ వాష్కి? బాగా వాష్ అవుతాయని పెట్టాను. బాగా ఉతకడమా నీ మొహమా? బెడ్షీట్స్కి పెట్టుకుంటారు అంత టైము. తెలియకపోతే అడిగి చేయాలి కదమ్మా. ఇలా చేసుకుంటూ పోతే ఎలాగా? సారీ అత్తమ్మా. Hello guys, bought this beautiful skirt from Anuli Designs. Do check out their Instagram page for more such beautiful outfits. కట్ బాగా వచ్చిందా? నేను తీస్తే బాగా రాకుండా ఉంటుందా? చూడండి ఎలా వచ్చిందో. అసలు నా కామెంట్స్ ఏమొస్తున్నాయో తెలుసా? మీ వీడియోస్ అసలు క్లారిటీగా ఉండట్లేదు, అంతా బ్లర్ వస్తున్నాయి, కెమెరామ్యాన్ని మార్చేయండి అంటున్నారు. హస్బెండ్ అయిపోయాడు, మార్చడం కుదరదని చెప్పు. సరే, ఇంకోసారి తీయండి ప్లీజ్, ఇది అప్లోడ్ చేయాలి. సరేలే. నాన్న విజయ్, అమ్మా. రా నాన్న ఒకసారి ఉండి మళ్ళీ వస్తాను. ఛ, ఎప్పుడు ఈ ముసలితో కట్టిన ప్రాణానికి ఏం పని ఉండదు. పిచ్చి ముఖం. ఛీ బా. లిఖిత, ఎందుకింత లేట్? సర్లే తీయండి. చిన్న పని పడింది. ఏమైంది? అమ్మ షాపింగ్కి వెళ్ళాలట, శారీ ఏదో కొనాలంటుంది. సరేలే వెళ్ళండి. నువ్వు కూడా రావచ్చు కదా. మిమ్మల్ని పక్కకు పిలిచి మాట్లాడిందంటే నేను వద్దనేగా అర్థం. అబ్బా అలా ఏం కాదు లిఖిత. వద్దు, నాకు వర్క్ ఉంది, మీరు వెళ్ళండి. సరే, నీ ఇష్టం. ఇంకోసారి కూడా పిలవట్లేదు చూడు. నిన్న నీదొక రీల్ చూశాను. ఏ రీల్ అత్తమ్మా? ఏదో డాన్స్ చేస్తున్నావు. ఓ అదా, మూవీ ప్రమోషన్లే. అంటే ఆ సినిమాలో సాంగే డాన్స్ చేసి రీల్గా పెట్టమన్నారు. పెట్టమంటే పెట్టేస్తావా? అందులో తప్పేముంది అత్తమ్మా? ఇప్పుడు నీకు పెళ్ళయింది, వేరే మగవాళ్ళతో అలా డాన్సులు చేయకూడదు. అయినా అందులో తప్పుగా నా మీద చేతులు వేస్తూ అలా ఏం లేదుగా, డీసెంట్గానే ఉందిగా ఆ రీల్. డీసెంట్గా ఉన్నా సరే నీ పక్కన డాన్స్ చేస్తే నా కొడుకే చేయాలి. ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్సరా నాతో డాన్స్ చేయడానికి? లేకపోతే ఒంటరిగా ఏదన్నా రీల్స్ చేసుకో. కపుల్ రీల్స్ ఒంటరిగా ఎలా చేస్తారత్తమ్మా? ఏం చేయకపోతే ఇంట్లో కూర్చో, ఊరికే నాతో వాదించుకు. ఏమో చాదస్తాం. సరే, నేను ఏదైనా తప్పు చేస్తే ఎలా పడితే అలా తిట్టేస్తారా? దానికి చెప్పుకునే విధానం ఒకటి ఉంటుంది కదా. లిఖిత, మా అమ్మ పెద్ద ఆవిడ, చాదస్తంతో ఒక మాట అంటుంది. అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? అయినా ఆ పనులన్నీ నేను ఎలా చేస్తాను? నాకు పని ఉంటుంది కదా. నేను రీల్స్ చేసుకోవాలి, నేను పోస్ట్ చేయాలి, ఎడిట్స్ చేసుకోవాలి, ప్రమోషన్స్ చేసుకోవాలి. నేను సంపాదిస్తున్నా కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేదా అమ్మా? సరేలే, అమ్మతో నేను మాట్లాడుకుంటాలే. ఇక నుంచి నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. అదంతా కాదు విజయ్, అసలు పెళ్ళైన దగ్గర నుండి నేను హ్యాపీగానే లేను. ప్రతిరోజు ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది. ఇదంతా నాకు టార్చర్లా అనిపిస్తుంది. అయినా నేను ఇండిపెండెంట్గా బ్రతకాలనుకుంటున్నాను. నాకు ఇదంతా మెంటల్ స్ట్రెస్ అయిపోతుంది. నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను విజయ్. సరే, నేను చూసుకుంటా. తను చాలా బాధపడుతుందమ్మా. నేనేమన్నానరా? చిన్న చిన్న పనులు చెప్పాను, అది కూడా తప్పేనా? తనకి ఏదో ఒక పని ఉంటుందమ్మా, అవి మానుకొని చేసినా కూడా నువ్వేదో ఒకటి అంటున్నావంట. నేనా? ఏదే తన పిలు, డైరెక్ట్గానే అడుగుతాను. అమ్మా లిఖిత. అమ్మా, ఇప్పుడు ఎందుకు అనవసరంగా గొడవ అవుతుంది మళ్ళీ? ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలరా, నా
అంతేగాని నీ కంప్లైంట్ చేయడం ఏంటి? అమ్మా లిఖితా, అమ్మా ఇప్పుడు దానికి ఎందుకు భయపడతావేంట్రా? అమ్మా ఎందుకమ్మా వదిలే. ఏంటమ్మా, నేనేమన్నా నిన్ను తిట్టానా కొట్టానా? వాడికి చెప్పుకుని ఏడుస్తున్నావంట. రోజు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు కదా అత్తమ్మ. ఏమన్నాను అది చెప్పు. మొన్న కాఫీ పెట్టేటప్పుడు అన్నారు, నిన్న వాషింగ్ మిషన్ వేసేటప్పుడు అన్నారు. ఇలా రోజు ఏదో ఒక పనికి వంక పెట్టుకొని తిడుతూనే ఉన్నారు. అంటే నువ్వేం చేసినా నవ్వుతూ అలా చూస్తూ ఉండాలమ్మా. నేనేమైనా ఇంట్లో పని మనిషినా? మీరేది పడితే అదంటూ ఉంటే పడ్డానికి? చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా. అబ్బో, విధానాలు నీ దగ్గరే నేర్చుకోవాలమ్మా. చిన్న పెద్ద లేదా? ఏదైనా తప్పు చేస్తే ఇలానే అంటారు, దానికి వేరే కాపురం అని మాట్లాడతావా? అమ్మా ఇలా మాట్లాడుకుంటూ పోతే ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది. తను ఇన్ఫ్లుయెన్సర్ అమ్మా, తనకి ఏదో ఒక పని ఉంటుంది. అవన్నీ చేస్తే తను డిస్టర్బ్ అవుతానని చెప్తుంది కదా. అయితే మానేమను. దానికి ఏమన్నా పని మనిషినా నేను అన్నీ చేసి పెట్టడానికి? నేనెందుకు మానేయాలి? అసలు నేను ఎంత కష్టపడితే ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఛా, అయినా ఎందుకు ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు? ఒక పని మనిషిని పెట్టుకుంటే అయిపోతుంది కదా. నేను సంపాదిస్తున్నా, కావాలంటే తనకి శాలరీ నేనే ఇస్తాను. ఏ మా దగ్గర డబ్బులు లేవా? నువ్వు ముష్టి చెయ్యాలా? అయినా అన్ని డబ్బులు పెట్టి తెచ్చుకోవడానికి ఇంకా నువ్వెందుకు? అమ్మా ఏం మాట్లాడుతున్నావు? చూసావా విజయ్, మీ అమ్మ బుద్ధి నీకు ఇప్పటికైనా అర్థమైందా? తన దృష్టిలో కోడలంటే ఒక పని మనిషితో సమానం. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమన్నా ఏం తిట్టినా ఇంట్లోనే పడుంటుందన్న మైండ్ సెట్తో ఉంది మీ అమ్మ. ఇంకా ఇక్కడే ఉంటున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. లిఖిత, చూడు విజయ్, నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. నేను ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నా. నీకు నేను కావాలి అనుకుంటే నువ్వు సపరేట్ ఇల్లు తీసుకుంటేనే నేను అప్పుడు వస్తాను. మర్యాద లేని చోట నేను ఉండలేను. లిఖిత, లిఖిత నేను ఏయ్. చెప్పేది విను. దాన్ని బతి మళ్తా వెంట్రా. పోనీ, ఎక్కడికి పోతుంది? ఓ ఏంటమ్మా నువ్వు? ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతుంది.